సార్ అసలు ఈ యాంగ్జైటీ కనిపించే శారీరక లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ఇప్పుడు యాంగ్జైటీ డిప్రెషన్ ఇవి రెండు ఒకే కాయిన్కు ఉన్నటువంటి రెండు వైపులమ్మ. అంటే ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసులాగా ఎలాగుంటాయో మనిషికి యాంగ్జైటీ డిప్రెషన్ అనేది ఆ విధంగా ఉంటాయి. ఒక్కోసారి యాంగ్జైటీ రావచ్చు, ఒకసారి డిప్రెషన్ రావచ్చు. అయితే యాంగ్జైటీ యొక్క ముఖ్య లక్షణాలు శరీరంలో ఎలా ఉంటాయంటే, డిప్రెషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం యాంగ్జైటీ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా బ్రెత్లెస్నెస్ ఉంటుంది, అంటే కంజెస్టెడ్ చెస్ట్ ఉంటుంది. మొత్తం బాడీ మస్కులర్ సిస్టమ్ అంతా కూడా టైట్ అయిపోయి ఉంటాయి. తర్వాత ఇంకా శారీరక లక్షణాలు చూసినట్లయితే మనము తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, డల్గా ఉంటుంది బాడీ, ఒక్కోసారి హైపర్ యాక్టివ్గా ఉంటుంది. ఈ శారీరక లక్షణాలన్నీ కూడా మనకు యాంగ్జైటీలో కనిపిస్తాయి అన్నమాట. ముఖ్యంగా చెస్ట్ ఈ భాగంలో టైట్నెస్ అనేది మనకు గమనించవచ్చు. అలా అంటే యాంగ్జైటీ వచ్చిన వాళ్ళకి వాళ్ళలో శ్వాస తీసుకునే విధానం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి మార్పులు వస్తాయి అంటారు? ఓకే, ముఖ్యంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ విషయం. బ్రెత్ తీసుకునేటప్పుడు వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది, అంటే డీప్ బ్రీత్ తీసుకోలేరు. ఒక హాఫ్ బ్రెత్ వచ్చిన తర్వాత లంగ్స్ ఆ తర్వాత వాళ్ళకు ఇన్హేల్ చేయడానికి వీలు పడుతుంది, అంటే లంగ్స్ కంజెస్టెడ్ అయిపోతాయి, చెస్ట్ కంజెస్టెడ్ అయిపోతుంది. సో వాళ్ళకు పూర్తి శ్వాస తీసుకోవడం వీలు పడదు. చాలా తక్కువ మైన్యూట్ బ్రెత్ తీసుకుంటూ ఉంటారు, అంటే క్లావికల్ బ్రెత్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అబ్డమినల్ అంటే లోయర్ లోబ్స్లోకి ఆక్సిజన్ వెళ్ళదు, మ్యాక్సిమం వెళ్ళదు. కొంచెం చిన్న షార్ట్ బ్రెత్ ఉంటుంది. ఇంకా శ్వాస యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటుంది యాంగ్జైటీలో, ఎక్కువ తొందరగా శ్వాస జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో దీర్ఘ శ్వాసను తీసుకోలేరు. సో ఇటువంటి లక్షణాలు మనం గమనించవచ్చు.